ఏంటి ఈ మూటలన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే దీపావళి సందడి మొదలైపోయింది. ఇంతకీ దీపావళి సందడి మొదలైపోయింది అంటే ఏంటి అనుకుంటున్నారా? చూడండి, పిల్లల్ని షాపింగ్ వాళ్ళకు తీసుకెళ్తే వచ్చే కష్టాలన్నమాట. ఏదో ఒకటి తింటా తింటా అని ఏడుస్తారు. సరే అని తినిపించి బిల్లు వేసిన తర్వాత ఏదో ఒక టాయ్ కంపల్సరీ కొనియాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఇది 129 రూపీస్ టాయ్ అటండి. సో ఇది దీవాలి గన్ అని దీనికి ఒక పేరు పెట్టారు. ఇంకో పెద్ద బాబు ఆయన గన్ని తీసుకొని దాపెట్టుకున్నాడు ఎక్కడ. ఈ రెండింటి మధ్యలో టపాసులు పెట్టి, అప్పట్లో వచ్చేవి కదా టపాసులు, అవి ఈ మధ్యలో పెట్టేసి ఇట్లా నొక్కితే పట్ట పట్ట సౌండ్ వస్తుందట. ఇది ఇక ఇంటికి కావాల్సిన నిత్యావసర రెండు కొన్నాము. ఒకటి పెద్ద బాబుకి, ఒకటి చిన్న బాబుకి. ఆయన ఎక్కడో దాచిపెట్టుకొని వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చాము. బిల్లు మాత్రం తడిసి మోపడై బాగా అయిందండి బిల్లు. అసలు వీటిని ఆటోలోనే తీసుకురావాల్సి వచ్చింది ఈసారి. బాగా బిల్లు అయింది. చూద్దామా ఏం తెచ్చాము. శనగపప్పు తీసుకొచ్చాము. ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది? 0.774 గ్రామ్స్, 60 రూపీస్. మొత్తం 8500 బిల్ అయింది. నెక్స్ట్ మిర్చి, ఎండు మిర్చి. నెక్స్ట్ శనగపప్పు 1.62 గ్రామ్స్, 128 రూపీస్. నెక్స్ట్ అటుకులు, పిల్లలకు ఫోన్ కేసి ఈ మధ్య స్నాక్ బాక్సులు ఎక్కువైపోయినాయి కాబట్టి స్నాక్స్ కోసం 0.652, ఇది 40 రూపీస్ అట. ఈసారి మినపగుళ్ళు మొత్తం దొరకకపోతే ఈ మినపప్పు తీసుకొచ్చిన. ఈ రెండింటితోటి ఈసారి మిక్స్ చేసి, ఇది తెల్లది ఇది కలిపి సున్నుండలు చేయాలి. సున్నుండలు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మా ఆయన అసలు ఈ నాఫ్థలిన్ బాళ్ళు కొనకు అసలు ఏం చేస్తావు అని నా ప్రాణం తీసిండు. సో నాఫ్థలిన్ బాల్స్ ఇంట్లో ఉండాలి కదండి, మన బట్టలకు కానీ, బాత్రూంలో కానీ, సింకుల్లో కానీ చాలా చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి గోధుమలు ఈసారి పట్టియలేదు, సో అందుకే గోధుమ పిండి తీసుకున్నాం. 34 రూపీస్కి కిలో పడ్డది అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు. ఇది కూడా అన్ని ఆకుకూరలలో, ఆల్మోస్ట్ సగం కాయగూరలలో మనం ఇవే వేస్తాము. ఇది కూడా బాగా ఎక్కువ రేటు పడ్డది. డీమార్ట్ మనం నార్మల్ రేట్లు పడతాయి అని అనుకుంటున్నాం, కానీ డీమార్ట్లు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. డీమార్ట్లు కూడా మనం కష్టమవుతుంది. డీమార్ట్ కూడా డైలీ మనం బాగానే ఉంటుంది. డీమార్ట్కి వెళ్తే సరుకులు తక్కువ పడతాయి అంటాం, కానీ ఏం కాదు, గట్టిగానే తీసుకుంటారు వాళ్ళు కూడా. ఇవి బాస్మతి రైస్ తీసుకొని వచ్చిన. మొన్న దావత్ బాస్మతి తెచ్చిన, అదంత మంచిగా అనిపించదు. ఇది రాక్ సాల్ట్. నెక్స్ట్ చింతపండు. ఇంకా చెప్పలేనంత ఖర్చు అవుతుంది. మేము బేసిక్గా ఆయిల్ అంటే చెక్కగానుగల నూనెలే వాడతాము. కాకపోతే ఫ్రైస్కి, ఫ్రయాన్స్కి, లేకపోతే ఏమన్నా మనం దేవడానికి మాత్రము ఇవి వాడతాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి విజయ గ్రౌండ్ నట్ ఆయిల్, మ్యాక్సిమం గ్రౌండ్ నట్ ఆయిల్. అదే చెక్కగానుగల నూనెలు అయితే మాత్రం ప్రతి నెల ఒక్కొక్కటి తీసుకొని వస్తాను అనమాట. నెక్స్ట్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ కూడా తీసుకొచ్చాను. అండ్ ఈ డిష్ వాషర్ లిక్విడ్కి మాత్రము ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో నేను మాటల్లో చెప్పలేను. ఈ మధ్య మా పిల్లలకు అలవాటైంది. ఇది బ్యాంబినో ఉప్మా చేసి పెడితే నూడిల్స్ అని అంటున్నారు మా పిల్లలు. నూడిల్స్ రెప్లికా కానీ. ఇది ఇంకొక గోల్డ్ డ్రాప్. ఆయిల్స్ మొత్తం 4 లీటర్స్ తీసుకొచ్చిన. నెక్స్ట్ లడ్డూలు బాగా చేస్తా అన్నాను కదా, ఈ అమూల్ ప్రోడక్ట్సే తీసుకోవాలంటాడు మా ఆయన. ఇంకా మార్నింగ్ చియా సీడ్స్తో తాగుతాం కాబట్టి ఈ పెద్ద డాబర్ హనీ తీసుకొచ్చాను. సో ఇల్లు తుడవడానికి స్పార్కెల్ది తీసుకొచ్చాను. తర్వాత చెప్పాను కదా
బెల్లం కూడా బాగా సేల్ అవుతుంది మా ఇంట్లో. సో మ్యాక్సిమం బెల్లం పౌడర్ తీసుకొస్తాను నేను. ఈ 2 అమృత్ ధార బెల్లం పౌడర్స్ తీసుకొచ్చిన. ఆ తర్వాత 3 ప్యాకెట్స్ తీసుకొచ్చిన. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా మా ఇంట్లో ఎగ్ రోడ్స్ తింటుంటారు. ఇంకా దీవాళీ వచ్చింది అన్న కదా, ఈ డ్రై ఫ్రూట్ స్వీట్స్ తీసుకున్నాము. తర్వాత నువ్వుల లడ్డుల కోసం నువ్వులు తీసుకున్నా. అలాగే నువ్వుల పొడి, పల్లీల పొడి చేసి పెడతా. ప్లాస్టిక్ది వద్దు, ఇలా చెక్క దాంతో దూకో అని మా ఆయన ఈ నీమ్ వుడ్ది దువ్వెన తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ పూజా సామాన్లు అవన్నీ. మేము ఎక్కువగా ఏమి తాగము, కానీ పిల్లలు ఇది ఒకటి వేసారు ఇందులో. ఈ మిక్చర్, న్యాచురల్ మిక్చర్ ఇది డ్రింక్ వేశారు. ఇది చూసారా అండి, ఈ బిస్కెట్ ప్యాకెట్లది తీసుకున్నాము. తీసుకుంటే పిల్లలు మొత్తం అప్పుడే దీంట్లో ఉన్న 2 కంప్లీట్ చేసారు. పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఇంట్లో బిస్కెట్స్ చేస్తాను యాక్చువల్లీ. ఇది డ్రై ఫ్రూట్ క్యాన్బెర్రీ చట్పట. నెక్స్ట్ నేను ఎక్కువగా ఈ చక్కెర వాడను, బెల్లం వాడతాను. కాబట్టి నేను చెప్పాను కదా ఇందాక, మేము అమూల్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతామని. ఈ అమూల్ మిల్క్ మేడ్ తెచ్చానమాట. మీ అందరికి ఐడియానే ఉండి ఉంటుంది, అన్నిట్లలో చాలా బాగుంటుంది మిల్క్ మేడ్. నెక్స్ట్ కాజు, క్యాన్బెర్రీ, ఇదంతా డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇదంతా మన డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇదంతా. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇలాచీ. నెక్స్ట్ పూజ చేస్తున్నప్పుడు చెమటలు బాగా వస్తున్నాయి, ఈ ఫేషియల్ మాయిశ్చరైజర్ తీసుకున్నాం. నెక్స్ట్ చెప్పాను కదా స్వీట్స్ ఎక్కువగా ఇప్పుడు పిల్లలు తింటున్నారని, ఈ గులాబ్ జామ్ నేను బెల్లం పౌడర్తో పాటు ఇట్లాంటి బెల్లం ఇవి తీసుకొస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు. బెల్లం మంచిది కదా మనకి. ఇదేమో బెల్లం పౌడర్ తీసుకొచ్చాము 3 కిలోలు. ఇది వచ్చేసేమో బెల్లం డబ్బా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుడుకలు, బెల్లము. కుడుకలు చాలా మంచివి అంటారు. అండ్ స్వీట్స్, ఇవన్నీ స్వీట్స్ బాగానే తీసుకొచ్చినాం ఈసారి. నెక్స్ట్